మై డియర్ టీచర్స్, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు గూగుల్ స్లైడ్స్ ఏ విధంగా తయారు చేయాలో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్. సో ఈ విధంగా మనము ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టాప్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే గూగుల్ యాప్స్ అనేటివి ఉంటాయి. రైట్ సైడ్ టాప్లో 9 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 9 డాట్స్ను మనము గూగుల్ యాప్స్ అని అంటారు. ఈ గూగుల్ యాప్స్ మీద ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఐకాన్స్ అనేటివి షో అవుతాయి. వీటిని కొద్దిగా ఈ విధంగా మనము పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే గూగుల్ స్లైడ్స్ అన్నమాట. దీని మీద ఇప్పుడు మనం క్లిక్ చేయాలి. ఎస్, సో ఈ విధంగా గూగుల్ స్లైడ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఆల్రెడీ కొన్ని ఇన్బిల్డ్గా కొన్ని స్లైడ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, జనరల్ ప్రజెంటేషన్ అని అండ్ స్టూడెంట్ సర్టిఫికేట్ అని, యువర్ బిగ్ ఐడియా, ఫోటో ఆల్బమ్, వెడ్డింగ్. సో ఈ విధంగా మనకు చాలా రకాల స్లైడ్స్ అనేటివి అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకటి లాస్ట్ టైం క్రియేట్ చేసినటువంటి ఒకటి ఫోటోసింథసిస్ స్లైడ్ ఉన్నది. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసి చూపెడతాను. సో హియర్ దిస్ ఈజ్ ద హెడ్డింగ్ ఆర్ టైటిల్. ఓకే, సో ఇది ఫస్ట్ స్లైడ్, ఇది సెకండ్ స్లైడ్, ఇది ఈక్వేషన్ అన్నమాట, ఫోటోసింథసిస్. నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అలాగే ఇక్కడ చూడండి, పాయింట్ వైజ్గా ఫోటోసింథసిస్. ఓకే, అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి పక్కకు పిక్చర్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే క్లోరోఫిల్. సో ఇక్కడ ఆ క్లోరోఫిల్కు సంబంధించినటువంటి పిక్చర్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే కన్క్లూజన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి హోంవర్క్. సో ఈ విధంగా మనము స్లైడ్స్లను ప్రిపేర్ చేసుకొని మన యొక్క క్లాస్ను అట్రాక్టివ్గా తయారు చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక కొత్త న్యూ స్లైడ్ను ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి స్లైడ్ సేమ్. సో హియర్ ఈజ్ ద బ్లాంక్ ప్రజెంటేషన్ మీద మనము ఈ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఒక స్లైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ పార్ట్. సో హియర్ క్లిక్ టు యాడ్ టైటిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక టైటిల్, ఏదైనా ఒక టైటిల్ తీసుకోండి. మీ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్కు సంబంధించిన టైటిల్ను ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా సెన్స్ ఆర్గాన్స్. ఓకే, సో ఈ విధంగా మనము సెన్స్ ఆర్గాన్స్ అనే ఒక టాపిక్ను ఈరోజు మనము తీసుకుంటున్నాము. సో దీనిని ఇంకా అట్రాక్టివ్గా తయారు చేయడం కోసం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ బి ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే అది బోల్డ్గా అవుతుంది. లేదా ఇక్కడ ఏరియల్ అని ఉంది కదా, ఇక్కడ ఫాంట్ సైజ్ అనేటివి చిన్నగా పెద్దగా మనకు ఏ రూపంలో కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ ఇంపాక్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇంపాక్ట్ మీద మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా బోల్డ్గా చాలా అట్రాక్టివ్గా వచ్చేస్తుంది అనమాట. సో మనకు ఇదే స్లైడ్ను ఇంకా అట్రాక్టివ్ చేయడం కోసము మనకు ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ అనేది దీనిని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ ఏ అనే ఆప్షన్ మీద టెక్స్ట్ కలర్ అని ఉంటుంది. దీని మీద మనము క్లిక్ చేయగానే మనకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ను మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా. అలాగే ఈ కంప్లీట్ కాలం ఉంది కదా, దీనిని కూడా మనము కలర్లోకి ఫీల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట ఇది. మన యొక్క టాపిక్ బ్యాక్గ్రౌండ్లో కలర్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క టాపిక్కు సంబంధించినటువంటి టైటిల్ అనేది క్రియేట్ కావడము జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు
ఈ సబ్ టైటిల్ ఉంది, క్లిక్ యాడ్ సబ్ టైటిల్. సో హియర్ మనం ఏదైనా దీనికి సబ్ టైటిల్గా ఇవ్వచ్చు. సెన్స్ ఆర్గాన్స్లో ఇక్కడ మనం రాసుకోవచ్చు 5 సెన్స్ ఆర్గాన్స్. సో ఈ విధంగా. సో దీనిని కూడా మనము కలర్ చేద్దామంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ ఏ ఆప్షన్ ఉంది కదా టెక్స్ట్ కలర్, దాని మీద క్లిక్ చేస్తే దీనిని కూడా మనము కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. అండ్ దీనిని కూడా సేమ్ కలర్ మనం బ్యాక్గ్రౌండ్లో ఫిల్ చేసుకుందామంటే దీనిని కూడా మనం ఇక్కడ కలర్ ఫిల్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, రైట్. సో ఈ విధంగా ఒక టైటిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఇది ఒకటే స్లైడ్ కనిపిస్తుంది, మనకు వన్ మోర్ స్లైడ్ ఇక్కడ మనకు కావాలి అంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్కు కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, న్యూ స్లైడ్, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇంకో కొత్త స్లైడ్ అనేది రావడము జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సెన్స్ ఆర్గాన్లో క్లిక్ టు యాడ్ టైటిల్ అనేది ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు దేని గురించి చెప్తున్నాం మనము, ఫర్ ఎగ్జాంపుల్గా ఐ అనే సెన్స్ ఆర్గాన్ను తీసుకున్నాం. ఓకే, ఐ. సో ఇప్పుడు మనకి ఇక్కడ దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది కావాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనము ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, న్యూ ట్యాబ్ పైన చూడండి. సో ఈ విధంగా ఈ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఐ అని టైప్ చేయగానే తర్వాత ఎంటర్ కొట్టాలి. ఈ విధంగా ఎంటర్ కొట్టిన తర్వాత ఐకు సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇమేజెస్ అనేటివి వస్తాయి. సో మనం చిన్నగా మనకు కావాల్సినటువంటి టాపిక్ ఒకటి ఇక్కడ కాపీ చేసుకుందాము. మనకు ఎంత కావాలనుకుంటే అంత. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ సి చేస్తే మనకు ఇక్కడ ఏమవుతుందని కాపీ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ వి క్లిక్ చేస్తే మనకు ఈ టాపిక్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పేస్ట్ కావడము జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ టాపిక్ అనేది ఇక్కడ వచ్చేది. దీని యొక్క సైజును మనము ఇక్కడ చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నా ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ మనకు కావాలి. సేమ్ మళ్ళీ ఇందాక మనం ఏదైతే ఐ అని సెర్చ్ చేశామో దాని మీదకి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో అయితే ఈ పిక్చర్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పిక్చర్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏది పడితే ఆ పిక్చర్స్ కాకుండా మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మనకు ఐకు సంబంధించిన చాలా రకాల ఇమేజెస్ అనేటివి వస్తాయి. కాకపోతే మనం ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే మేము యూజ్ చేసుకోలేము. ఒకవేళ యూజ్ చేసుకున్నా ఏమైనా కాపీ రైట్స్ ఉంటే ఎదుటి వాళ్ళు కోర్టులో కేసు వేసినా కూడా మనకు కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఎటువంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మోర్ అనే ఆప్షన్ తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో. ఈ టూల్స్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు రైట్ ఇక్కడ చూడండి యూసేజ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఈ యూసేజ్ రైట్స్లో నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్, క్రియేటివ్ కామన్ లైసెన్సెస్ అండ్ కమర్షియల్ అండ్ అదర్ లైసెన్సెస్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మనము ఇక్కడ సెకండ్ వన్ ఏదైతే ఉందో మిడిల్లో క్రియేటివ్ కామన్స్ లైసెన్సెస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి కొన్ని ఐకి సంబంధించినటువంటి పిక్చర్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ పిక్చర్ అనేది బాగుంది, ఇది లైసెన్స్ ఫ్రీ అన్నమాట ఇది. ఓకేనా, సో దీని మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ పిక్చర్ అనేది ఇక్కడ వచ్చింది. దీనిని మళ్ళీ మౌస్లో మనము లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ కాపీ అనే ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి కాపీ, దీనిని మనం ఇప్పుడు కాపీ చేసుకున్నాం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు గూగుల్ స్లైడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం.
ఓకే రైట్, ఇక్కడ చూడండి ఏ బ్యూటిఫుల్ ఐ యొక్క పిక్చర్ మనకి ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క సైజు మనం కాస్త చిన్నగా చేసుకొని ఇక్కడ పక్కకు ఓకే ఈ విధంగా మనం ఐ యొక్క పిక్చర్ను దీని పక్కనే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక పక్కకేమో ఐ యొక్క టాపిక్ అండ్ ఇంకో పక్కకేమో పిక్చర్ అనమాట. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కొత్త మనకు స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక సెన్సార్ కానీ ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇయర్ తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా రైట్. సో ఈ హెడ్డింగ్ను కూడా మనము చాలా క్లియర్గా మంచి కలర్ఫుల్గా తయారు చేసుకుందాము. ఓకే సారీ రైట్. ఓకే నౌ సో ఇక్కడ మళ్ళీ న్యూ మీద క్లిక్ చేసి మనము ఇక్కడ ఇయర్ సెన్స్ ఆర్గాన్ అని క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ద ఇయర్ యాక్ట్స్ యాజ్ ఏ డ్యూల్ పర్పస్ సెన్స్ ఆర్గాన్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో దీన్ని మనం ఇక్కడ కాపీ చేసుకుందాం సేమ్. ఓకే మన రైట్ బటన్ను క్లిక్ చేసి తర్వాత కంట్రోల్ సి, మళ్ళీ మనము ఇక్కడ చూడండి స్లైడ్స్లోకి వచ్చి ఇక్కడ కంట్రోల్ వి క్లిక్ చేయగానే మన యొక్క ఇయర్కు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. దీనిని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద మనం క్లిక్ చేస్తే మన యొక్క ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే రైట్. సో ఇది మనకు ఈ విధంగా ఇంకో స్లైడు క్రియేట్ అయిపోతుంది. సో దీనిని కూడా మనము బ్యాక్గ్రౌండ్లో చాలా చక్కగా కలర్ కూడా లైట్ కలర్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్ ఇక్కడ చూడండి. ఓకే లేదంటే మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసి ఓకే సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మనము దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. లేకపోతే కంప్లీట్గా ఈ యొక్క ఫాంట్స్ యొక్క కలర్ను కూడా మనము చేంజ్ చేయవచ్చు. ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ మీద క్లిక్ చేసి ఫాంట్ కలర్ను కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే సో ఈ విధంగా ఓకే సో మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మనము మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఇంకో స్లైడ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇయర్కు సంబంధించినట్టే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ మనం యాడ్ చేద్దాం. సో ఇందాక మనం డైరెక్ట్గా గూగుల్లోనే సెర్చ్ చేసినాం. అలా కాకుండా ఇక్కడ చూడండి రైట్ సైడ్లో స్టాక్ అండ్ వెబ్, దాని కింద డ్రైవ్ అండ్ ఫోటోస్, ఇక్కడ కన్వర్ట్ టు వీడియో అని ఉన్నాయి. ఈ విధంగా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనము స్టాక్ అండ్ వెబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మనకు ఇన్బిల్డ్గా ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్ అనేటివి రావడం జరుగుతాయి. సో దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇంకొక స్లైడ్ను తీసుకోవాలి. రైట్. సో ఇప్పుడు స్టాక్ అండ్ వెబ్లో మనం ఇక్కడ సెర్చ్ చేయాల్సింది ఏమిటంటే ఇయర్ సెన్స్ ఆర్గాన్ ఓకే అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. రైట్ ఇక్కడ చూడండి కొన్ని ఇమేజెస్ అనేటివి రావడం జరుగుతున్నాయి. సో హియర్ స్క్రోల్
సీ మోర్. మై డియర్ టీచర్స్, ఇక్కడ స్టాక్ అండ్ వెబ్ అనేది మళ్ళీ రీలోడ్ అని ట్రై చేయండి మీ సిస్టంలో, ఒకవేళ వీలైతే వస్తాయి. ఓకేనా. అండ్ అనదర్ వే, మనం ఇక్కడికి మళ్ళీ సెన్స్ ఆర్గాన్ మీద క్లిక్ చేసి సేమ్ టూల్స్లోకి వెళ్ళి క్రియేటివ్ కామన్స్. ఓకేనా. ఆల్రెడీ మనము క్రియేటివ్ కామన్స్ తీసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ షో అయితే లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా స్టాక్స్ అనేటివి వస్తాయి. ఓకే. ఈ విధంగా ఇమేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మౌస్లో రైట్ బటన్ మనం క్లిక్ చేసి సేమ్ ఇక్కడ చూడండి కాపీ, ఈ విధంగా ఇక్కడ కర్సర్ ఉన్నది, కాపీ ఇమేజ్ చేసి మళ్ళీ మనం స్లైడ్లోకి వచ్చి ఇక్కడ మనము లెఫ్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇక్కడ ఒక అందమైన ఇయర్ యొక్క పిక్చర్ ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. ఓకే. రైట్. ఓకే. మనకు ఇంకా ఏమైనా టెక్స్ట్ కావాలంటే సేమ్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళొకసారి ఇదే టెక్స్ట్ను కాపీ చేద్దాం. ఓకే. Ctrl+C అండ్ గో టు హియర్ Ctrl+V. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఒక పక్కకు పిక్చర్, ఇంకో పక్కకు టాపిక్, ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇక్కడ మనం దీనిని బోల్డ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఇక్కడ నుంచి ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి దీని యొక్క సైజ్ను కూడా మనము పెంచుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మొత్తానికి మనము స్లైడ్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏమిటంటే ఈ కంప్లీట్ దీనిని మనము ఒక కలర్లోకి ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. సో దీన్ని కూడా మనము ఇప్పుడు ఈ విధంగా స్లైడ్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు, ఎన్నైనా స్లైడ్ తయారు చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ప్రాసెస్ ఇదండి. సో ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ ప్రజెంటేషన్ ఉన్నది, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ సెన్స్ క్లిక్ చేస్తే సెన్స్ ఆర్గాన్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ విధంగా మనము స్లైడ్స్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ స్లైడ్స్ను మనము పిల్లలకి ఏ విధంగా షేర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడ అప్గ్రేడ్ ఉంది, దాని పక్కకి ఇక్కడ షేర్ ఉంది, ఇక్కడేమో స్లైడ్ షో ఉంది. ఇప్పుడు మనము తయారు చేసినటువంటి స్లైడ్ ఏ విధంగా షో అవుతుంది, దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మన యొక్క స్లైడ్ అనేటివి షో కావడం జరుగుతుంది. మన యొక్క టాపిక్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఐ గురించి ఒక పక్కకు ఈ విధంగా మెసేజ్ అండ్ దాని పక్కకే ఐ, తర్వాత ఇయర్ గురించి. ఓకే. నెక్స్ట్ సేమ్ ఒక పక్కకు దీనికి సంబంధించిన మెసేజ్ అండ్ ఇంకో పక్కకు దాని యొక్క ఇమేజ్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ స్లైడ్ అయితే షో కావడము జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము చూసుకున్నాం కదా ఏ విధంగా స్లైడ్ అనేది షో అవుతుంది. ఇప్పుడు దీనిని మనము మన పిల్లలకు కానీ మన యొక్క ఐఎఫ్ఈ ప్యానల్లో కానీ ఈ విధంగా షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి న్యూ ట్యాబ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద మనం క్లిక్ చేయాలి. మన వాట్సాప్ వెబ్లోకి వెళ్ళి ఈ విధంగా వాట్సాప్ వచ్చేసిన తర్వాత దీనిని ఇప్పుడు మనము పిల్లలకు ఏ విధంగా షేర్ చేయాలి, ముఖ్యంగా ఇక్కడ షేర్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కింద రెస్ట్రిక్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎనీవన్ విత్ ద లింక్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది మనకు. సో ఇక్కడ చూడండి యాక్సెస్ అప్డేటెడ్ కాపీ లింక్ను కాపీ చేసుకొని డన్ చేసుకోవాలి.
డన్ చేసుకొని ఇక్కడ మనము ఈ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనము లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మనము వాట్సాప్లో కూడా మనం తయారు చేసినటువంటి స్లైడ్ను షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఏ విధంగా గూగుల్ స్లైడ్స్ తయారు చేయాలనే విషయము అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కు నేను సమాధానం కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.